ఈ స్ప్రెడ్‌షీట్‌లో కొంత సేల్స్ డేటా ఉంది. ఇక్కడ క్వార్టర్ 1 ఫిగర్స్ టోటల్ సేల్స్ అమౌంట్ ఉంది. ఈ ఫిగర్ ఎప్పుడు నా కళ్ళ ముందర ఉండాలె. నేనెప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలె. ఎట్లా? ఇప్పుడు మీరు ఏదో ఒక ట్యాబ్‌లో ఉన్నారనుకుందాం. వెంటనే ఫార్ములాస్ ట్యాబ్‌ని క్లిక్ చేయండి. రిబ్బన్‌లో వాచ్ విండో అనేది బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్‌లో యాడ్ వాచ్‌ని క్లిక్ చేయండి. దేన్ని క్లిక్ చేయాలి మీరు యాడ్ వాచ్ అంటే ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉన్నది కాబట్టి అదే ఇక్కడ వచ్చింది మనకు. మనకదే కావాలి. సో, యాడ్ అందాం. ఇప్పుడు యాడ్ అయింది. ఏం యాడ్ ఇది వాచ్ చేస్తున్నది? E5లో ఉన్న వాల్యూని వాచ్ చేస్తున్నది. 73,200 ఉన్నది. సపోజ్ ఏదైనా ఫిగరు పెరిగిందనుకుందాం. 30,000 అయింది. లేక తగ్గింది, పెరిగింది ఏదైనా గానియండి. 30,000 అయింది. ఈ ఫిగర్ కూడా పెరగాలి. ఈ 83,000 అయింది. ఇక్కడ కూడా 83,000 ఉంది. ఈ రకంగా మనం వాల్యూస్ ఎవరైనా చేంజ్ చేస్తే, నలుగురు, ఐదుగురు ఎంతమందైనా పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు గనక ఆ డేటాని చేంజ్ చేస్తే, మన ముందర ఈ వాచ్ విండో ఆ ఫిగర్‌ను చూపెడుతది. మనం ఎన్ని కావాలంటే అన్ని వాచెస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వాచ్ విండోను మనం మూవ్ చేయవచ్చు ఎక్కడ కావాల్సి అక్కడికి. డిఫరెంట్ వర్క్ షీట్ నుంచి మనం పని చేస్తున్నప్పుడు కూడా ఈ వాచ్ విండో మన ముందరనే ఉంటది. డిఫరెంట్ వర్క్ బుక్ నుంచి కూడా పనిచేస్తున్నప్పుడు మీకు వాచ్ విండో ఇక్కడ ఉంటది. ఇది వాచ్ విండో యొక్క అడ్వాంటేజ్.